భారత 52వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ భూషణ్ రామకృష్ణ గవాయ్ ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్రపతి భవన్‌లోని గణతంత్ర మండపంలో జరిగిన కార్యక్రమంలో భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆయనతో హిందీలో ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కడ్, లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా, ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్ సింగ్, అమిత్ షా, జేపీ నడ్డా, అర్జున్ రామ్ మేఘ్వాల్, మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ తదితరులు హాజరయ్యారు. జస్టిస్ గవాయ్ నవంబర్ 23వ తేదీ వరకు సీజేఐగా విధులు నిర్వర్తిస్తారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ గవాయ్ 700కు పైగా ధర్మాసనాల్లో సభ్యునిగా, సారథిగా ఉన్నారు. 300కు పైగా తీర్పులు వెలువరించారు. రాజ్యాంగపరమైన అంశాలు, పౌర హక్కులకు సంబంధించిన పలు కీలక తీర్పులు కూడా వాటిలో ఉన్నాయి. వక్ఫ్ చట్టం రాజ్యాంగబద్ధతను సవాలు చేస్తూ దాఖలైన కేసులను ఆయన ధర్మాసనమే విచారించాల్సి ఉంది. జస్టిస్ కేజీ బాలకృష్ణన్ తర్వాత సీజేఐ అయిన రెండవ దళిత న్యాయమూర్తి జస్టిస్ గవాయ్. బౌద్ధుల నుంచి ఈ పీఠాన్ని అధిరోహించిన మొట్టమొదటి వ్యక్తి ఆయనే. 64 ఏళ్ల జస్టిస్ గవాయ్ మహారాష్ట్ర నుంచి సీజేఐ పదవి చేపట్టిన 6వ వ్యక్తి. 1960 నవంబర్ 24వ తేదీన మహారాష్ట్రలో అమరావతిలో జన్మించిన ఆయన 1985లో న్యాయవాద వృత్తి జీవితాన్ని ప్రారంభించారు.